కూడా ఏం పెద్దగా లేదు. సార్ తెలుగు తల్లి ఇంగ్లీష్ పిల్లమా చాగంటి మాటలు. సరే, ఇప్పుడు ఈ ప్రవచనకర్తలు వీళ్ళ మీద మాట్లాడితే ఒక సమస్య, మాట్లాడిపోతే ఒక సమస్య. పైగా అవి ఎప్పుడో అన్నావి అంటారు. ఎప్పుడో అనడం ఏంటి సార్? మీరు శాశ్వత సత్యాల్లాగా చెప్తూ ఉన్నారు కదా, అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి కదా, మిమ్మల్ని సలహాదారులుగా తెచ్చి ప్రభుత్వాలు పెట్టుకుంటున్నాయి కదా. నేను ఎందుకో దాన్ని చూస్తూ ఉంటే వచ్చింది ఒకటి, ఏమని, చాగంటి వారు చెప్తున్నారు, చాగంటి కోటేశ్వరరావు అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారులు ఏమంటున్నారు, తెలుగు భాష తల్లి లాంటిదంట, ఇంగ్లీష్ భాష పెళ్ళం లాంటిదంట. ఇంగ్లీష్ భాష అసలు ఏ అర్థంలో అంటున్నారు? ఇంగ్లీష్ భాష మొగుడిలాగా తయారైంది ప్రపంచానికి. దేశాలు, వాటి సంస్కృతులు ఇవన్నీ కూడా తగ్గిపోయి ఇంగ్లీష్ 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 అని చెప్పి దేశాలు, సంస్కృతులు, వర్ధమాన దేశాల్లో అవస్థపడుతుంటే ఇంగ్లీష్ ఏమో పెళ్ళామంట. అసలు తల్లికి పెళ్ళానికి ఈ పోటీలు ఏంటంటే నాకు అర్థం కాదు. సో తల్లిని గౌరవించాలంట, పెళ్ళాన్ని కూడా ప్రేమించాలంట. నిజంగా తెలుగు భాషకు తల్లి అంత హోదా మనం ఇస్తున్నామా? ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం కూడా చేస్తుందంటే అసలు ఇంగ్లీష్ మీడియం తప్ప తెలుగు మీడియం ఎక్కడన్నా ఉందా? ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి భాషకు సంబంధించిన చర్చ, రెండవది తల్లి పిల్లలను తీసుకొని వచ్చి చేస్తున్నటువంటి ఈ పోలిక. చాలా ప్రవచనకర్తలు అంటే, ప్రవచనం అంటే చాలా ఉత్కృష్టమైన వచనం కదా, చాలా జాగ్రత్తగా సంయమనంతో ఈ పోలికలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదా? పైగా పెళ్ళాన్ని గురించి అంత తేలిగ్గా అంటే విదేశీ భాష, అది విదేశీ భాష, మాతృభాష కాదు, సొంత భాష కాదు. ఏదో అవసరం కొద్దీ, ఉద్యోగం కొద్దీ, ఉపయోగం కొద్దీ బతకడానికి నేర్చుకుంటామని మళ్ళీ ఆయనే వివరణ ఇస్తున్నారు. అంటే భార్యకు జీవితంలో ఉండే స్థానం ఏంటి నాకు అర్థం కాదు. అవసరం కొద్దీ, ఉపయోగం కొద్దీ, బ్రతుకు తెరువు కోసం అని అంటే నేర్చుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది పొరపాటు. మూడోది, ఇది వాస్తవికత కూడా కాదు. దేశంలో ఇంగ్లీషు, హిందీ అయిన తర్వాత దక్షిణాది భాషలు చాలా అన్యాయం అయిపోతున్నాయి. ఇలాంటి టాపిక్ ఇంకోటి కూడా మనకు, దక్షిణాది టాపిక్ ఇంకొకటి కూడా ఉంది. భాషా విధానమే లోపభూయిష్టమైంది. దేశీయ భాషలను, అందులో తెలుగు లాంటి వాటిని పూర్తిగా ఇది అణగారిపోతున్నాయి దీనివల్ల అని ఒకవైపు ఏమో తెలుగు ఉద్యమాలు నడుపుతారు. ఎవరు కలిసి జీవితం ఎవరు నడుపుతారు సార్? నాకు అర్థం కాదు. అభివృద్ధి చెందాల్సింది ఎవరు? ఎన్టీఆర్ గారు కూడా తల్లా పెళ్ళామని సినిమా తీశారు. ఆయన చివరిలో మంచి ఇది కూడా చెప్తారు, ఇద్దరు ఉంటారు సమతుల్యంగా ఉంటుందని. ఇవన్నీ చాలా పాతకాలపు ఆలోచనలు తప్ప తల్లికి పెళ్ళానికి పోటీ పెట్టినట్టుగా వాళ్ళ పాత్ర ఇది, వీళ్ళ పాత్ర ఇది అని చెప్పడం, జీవితంలో ఎవరికి ఉండే పాత్ర వాళ్ళకు ఉంటుంది. కానీ మనుషుల యొక్క జీవితంలో చాలా కీలక పాత్ర భార్యకే ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి నడిస్తేనే కదా కుటుంబం అయినా లేకపోతే విశ్వ కుటుంబం అయినా వర్ధిల్లేది. ఇప్పుడు అంతేనా ఇంగ్లీష్ భాష? మూడోది హిందీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎలా చూడాలి? తల్లి సమస్త భాష, సంస్కృత భాష సమస్త భాషలకును అని మనం చెప్పినటువంటి సంస్కృతాన్ని రుద్దడం అదెందుకు జరుగుతుంది? కాబట్టి ఈ ఆలోచనలు, పైగా ఇవన్నీ మనం విద్యార్థులకు చెప్తాం లేదా సాహిత్యకారులకు చెప్తాం, ఇది చాలా అసందర్భం. దీనికి కంటిన్యూషన్ గరికపాటి గారు ఏమంటారు? సెల్ ఫోన్లు చూడడం ఇదంతా ఎందుకు ఎక్కువైపోతుంది అని ఒక భాష్యం. సెల్ ఫోన్లు ఆడవాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే కాలక్షేపం కోసం చూస్తున్నారంట. స్త్రీ ప్రకృతిలో ఏ విధంగా అయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు ఇలా రకరకాల ఋతువులు ఉంటాయో అలాగే స్త్రీల స్వభావం కూడా మారుతూ ఉంటుందంట. అందుకని వాళ్ళను బాగా మాటలు చెప్పాలంట. వాళ్ళకు మాటలు చెప్పి వాళ్ళ కాలక్షేపం కలిగించకపోతే వాళ్ళు కాలక్షేపం కోసం వాళ్ళు సెల్ ఫోన్ ఇలా బ్రౌజ్ చేస్తూ ఉంటారట. ఇప్పుడు భర్త ఇంటికి వచ్చి మాట్లాడాలి, లేకపోతే భర్త బయటికి పోతే ఎప్పుడెప్పుడు పోతారా సెల్ ఫోన్ బ్రౌజ్ చేద్దామని వాళ్ళు చూస్తుంటారు. ఏం మాటలు వర్మ గారు ఇవన్నీ? అసలు సెల్ ఫోన్ చూసేది స్త్రీలేనా? స్త్రీలు అంటే భార్యలేనా? ఒక ఆయనేమో ఇంగ్లీష్ భాష భార్య అంటాడు, ఇంకొక ఆయనేమో సెల్ ఫోన్ సమస్యలో భార్యను తీసుకొని వస్తారు. పండితుల నోట్లో నుంచి రావాల్సిన పరమ ప్రామాణికమైనటువంటి మాటలనేవి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. కానీ సెల్ ఫోన్ అనేది జీవితంలో భాగం అయిపోయింది. దాని ఎక్కువలు తక్కువలు
అవన్నీ వేరే సంగతి. తక్కువగా నియంత్రణ ఉండాలి, ఎలా చేయాలి, దాని మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ ఉండబట్టే కదా మన వచనాలు, ప్రవచనాలు, మన డిబేట్లు ఇవన్నీ కూడా జనం చూస్తున్నారు. కానీ ఈ మాటలేంటి, కాలక్షేపము, ప్రకృతిలో లాగా. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన, ప్రకృతిలోనేమో చాలా వర్ణాలు, చాలా మార్పులు ఉంటాయట. ఆకాశం ఏమో ఆత్మ లాంటిదట. ఆకాశం స్థిరంగా ఉంటుందట. ఆకాశంలో ఏమొచ్చి ఏం పోయినా ఆకాశం చాలా స్థిరంగా ఉంటుందట. అంటే అన్యాపదేశంగా, సజెస్టివ్గా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఒకచోటేమో మార్పులు రకరకాలుగా చంచలంగా మార్పులకు గురవుతుంటుంది, ఇంకొకటేమో చాలా స్థిరంగా ఆత్మలాగా ఉంటుంది. మనస్సు ఏమో చంచలం అంట, ఆత్మ ఏమో ఆత్మానం సర్వభూతాన్ని, ఆత్మ స్థిరమైంది, ఆ సనాతనం, అవి మళ్ళీ మనం మాట్లాడదాం. కానీ మీరు మాటిమాటికి స్త్రీలను, భార్యలను ఇన్వోక్ చేసి, ఇంతకుముందు కూడా వస్త్రధారణ మీద కానీ, వాళ్ళ పనుల మీద కానీ వీళ్ళని మాట్లాడుతున్నారు. అసలు బయటికి వెళ్ళేది పురుషుడే, స్త్రీ ఇంట్లోనే ఉంటుందన్న ఈ భావజాలం ఎప్పటిదండి? నాకు అర్థం కాదు. ఇంట్లో ఉంటారంట, వాళ్ళకి ఏం తోచదంట, వాళ్ళకు కాలక్షేపం కలిగేయడం కోసం వాళ్ళు సెల్ ఫోన్ చూస్తారంట. మన కాలక్షేపం కోసం మనం ఇలాంటి కబుర్లు చెప్తే వచ్చిన వాళ్ళు వింటే వినొచ్చు, కానీ సమాజానికి ఇవి మేలు చేయవు. నిన్నే మోదీ గారు కూడా చెప్పారు, రీల్స్ మీరు ఎక్కువగా చూడకండి, మీరు పుస్తకాలు పఠించండి అని. రీల్స్ మీరే కదా చాలా ఎక్కువగా చేశారు. మన్ కీ బాత్లు వినిపించింది మీరు, పొద్దునే ఎక్కడున్నా కానీ ట్వీట్లు పెట్టింది మీరు. చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి నిజంగా ఈ రెండు చాలా బాధాకరమైనవి. భాష గురించి కానీ, తెలుగు భాషను పోగొట్టడానికి నేను కూడా పాట రాసా ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు. ఇది చెయ్యి ఎత్తి జై కొట్టు తెలుగోడా, సొంత భాషలో చదవలేనోడా అని. కాస్త ఆలోచించు జగనన్నా, తెలుగులో చదివించు నీవన్న. తెలుగు భాషను ప్రేమిస్తాం. మొన్న కూడా తెలుగు సభలో ఒకసారి చెప్తున్నా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇది మారిపోయింది. మా తెలుగు మమ్మీకి మల్లెపూదండ, మైబోను మమ్మీకి మంగళారతులు. ఇంకా ఈ పాట చాలా ఉంది. నేను చెప్పేది తెలుగు భాషను ప్రేమించడం వేరు, కానీ తెలుగు ఏమో తల్లి, ఇంగ్లీష్ ఏమో భార్య. భార్య అని ఆమె కాలక్షేపం కలిగించకపోతే ఆమె ఫోన్లు మారుస్తూ ఉంటుంది, ఋతువులు మారిపోతుంటాయి. వద్దు సార్, స్త్రీలను గురించి మనం కొంచెం మరింత బాధ్యతగా, సంయమనంతో, సమతుల్యతతో మనం మాట్లాడదాం. అలాగే భాషలు, సంస్కృతులు అన్నవి ఎవరో ఒకరికి పరిమితం అన్నట్టుగా కూడా మనం చూడొద్దు. దీని గురించి ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కొంతమంది కష్టంగా ఉంటుంది కాబట్టి. కానీ మీరు సమగ్రంగా చెప్పలేదు, సంయమనం పాటించలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ హైడ్రా వర్సెస్ కరెక్ట్ ఇది తీసుకున్నాం, లుంగి ఇది ఉంది ఒకటే మొదటిది. సార్ ఖర్గేకు రామసేన అవమానం, లుంగి అంటే చులకన. ఇది కూడా కంటిన్యూషన్. ఇప్పుడు లుంగి అంటే ఏంటి? నిన్న పార్లమెంట్లో సుష్మితాదేవి అనేటటువంటి బీజేపీ ఎంపీ, సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్, నిన్న కూడా మనం మాట్లాడాము ఆయన గురించి ఒక విషయంలో. జాన్ బ్రిటాస్ గురించి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఆదాయ పన్ను మీద ఏదో సవరణ పెడితే, ఈ లుంగి వాళ్ళకి మనం పట్టించుకోకూడదు, ఏ లుంగి వాళ్ళకు చూడదు అని చెప్పి ఆమె చెప్తుంది. షాక్ అయ్యారు అందరూ. ఈ లుంగి వాళ్ళని ఈ చులకన భావన ఏంటండి? లుంగి కట్టుకున్నట్టు మనిషి కదా, టక్కు బుక్కు ఇదంతా